నమస్తే. వదినమ్మ మనసంతా టీడీపీ ప్రయోజనాలను కాపాడడం మీదే. దత్తపుత్రుడు ఆలోచనలన్నీ టీడీపీ పల్లకి మోయడం మీదే. ఏపీ బీజేపీ ఎలా పోయినా పర్వాలేదు, టీడీపీకి మాత్రం లాభం కలగాలి. ఇది పురంధేశ్వరి సింగిల్ సిద్ధాంతం. ఇక ప్యాకేజీ స్టార్ విషయానికొస్తే సిద్ధాంతాలు ఏమీ లేవు. జీ హుజూర్ అంటూ బాబుకి బానిసిజం చేసుకోవటమే. చంద్రబాబు చెప్పిన దాన్ని చెప్పినట్టు ఎస్ బాస్ అంటూ సెల్యూట్ చేస్తున్న పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ తమ పార్టీలకే పంగనామాలు పెట్టేశారు. ఆ అభ్యర్థి కాషాయ జెండా నీడలో ఉండొచ్చు, కానీ అతను చంద్రబాబు మనిషే. మరో అభ్యర్థి జనసేన కండువా వేసుకొని ఉండొచ్చు, కానీ చంద్రబాబు మనిషే. క్లుప్తంగా చెప్పాలంటే బీ ఫారాలు ఏ పార్టీవైనా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖకి ఒక మహిళని అధ్యక్షురాలు చేయటం ఇదే ప్రథమం. ఇది సాధారణ విషయం కాదు. ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలే పురంధేశ్వరికి ఎందుకు ముఖ్యమయ్యాయి? బాబు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం కోసం సొంత పార్టీ నేతలకి వ్యతిరేకంగా పురంధేశ్వరి ఎందుకు కుట్రలు చేస్తున్నారు? బీజేపీలో చంద్రబాబు కోవర్టులా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దేశంలో బీజేపీ నేతలంతా మోదీకా పరివార్గా ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ఏపీ బీజేపీ నేతలను మాత్రం చంద్రబాబు పరివారంగా పురంధేశ్వరి ఎందుకు మార్చేశారు? ఇలా ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒకటే. పురంధేశ్వరి కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఆమె లక్ష్యం మాత్రం టీడీపీ ప్రయోజనాలు కాపాడడమే. బాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. అది విషయం. ఏపీ ఎలక్షన్ వార్ సాగుతున్న తీరుని ఒక్క ముక్కలో వివరించేశారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ఎన్నికల సంగ్రామంలో జగన్, జనం ఓవైపు ఉన్నారు. కూటమి, కుట్రలు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయి. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోవటం వల్ల కాదని నిర్ణయించుకున్న కూటమి అనేక కుట్రలకు పదును పెడుతోంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, పనిలో పనిగా పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ తమ పార్టీలే లక్ష్యంగా కుట్రలను కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలే టార్గెట్ గా తమ పార్టీలకే సెగ పెట్టేస్తున్నారు. అభిమానులు, కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాల్ని అన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబుకి పురంధేశ్వరి ఒత్తాసు పలుకుతూ వచ్చారు. ఇప్పుడు ఆ స్థాయి కూడా ఇద్దరూ దాటేశారు. బీజేపీ అభ్యర్థులు ఎవరో డిసైడ్ చేసేది చంద్రబాబే, జనసేన అభ్యర్థులు ఎవరో డిసైడ్ చేసేది చంద్రబాబే. ఫలానా వాళ్ళకి టికెట్ ఇవ్వమని బాబు చెప్తారు. వదినమ్మ, దత్తపుత్రుడు ఎస్ బాస్ అంటూ టికెట్ ఇచ్చేస్తారు. ఇటు బీజేపీ అభ్యర్థులను చూసినా, అటు జనసేన అభ్యర్థులను చూసినా సగానికి పైగా చంద్రబాబు మనుషులు, టీడీపీ నేతలే. ఏపీలో 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 2-3 దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న బీజేపీ నాయకులకు ఒకరిద్దరికి మించి టికెట్లు దక్కలేదు. మిగతా వారంతా టీడీపీ నాయకులే బీజేపీ టికెట్లను పొందారు. బద్వేలు అభ్యర్థి రోసన్న అభ్యర్థుల ఎంపికకు ఒక్కరోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పటి వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడు. రాత్రికి రాత్రి బీజేపీ కండువా వేసేసుకున్నారు. చంద్రబాబు చెప్పాడు కాబట్టి పురంధేశ్వరి ఆయనకి టికెట్ ఇచ్చేశారు. అనపర్తి నియోజకవర్గ పరిస్థితి మరీ ఘోరం. బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికన్నా ముందే తొలి జాబితాలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వటంతో నల్లమిల్లి సీటు కోల్పోయారు. పురంధేశ్వరి ఆయన్నే మంగళవారం బీజేపీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయకత్వం అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణరాజును మార్చి 27నే ప్రకటించింది. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ను అడ్డుకుంది. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు
బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోగానే చంద్రబాబు ఆదేశాలతో బీజేపీ గూటికి చేరారు సీఎం రమేష్, సుజనా చౌదరి. తర్వాత తాత్కాలిక పునరావాసం కోసం ఆదినారాయణ రెడ్డి, ఎన్ ఈశ్వర్రావు లాంటి నేతలు బీజేపీకి వెళ్లారు. వీరంతా చంద్రబాబు బలమైన కోటరి. వీళ్ళందరికీ బీజేపీ టికెట్లు దక్కాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం రమేష్ కు ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ తరఫున ఇచ్చారు. దీంతో ఆయన అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ సీట్లను, ఎన్ ఈశ్వర్రావుకు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరిద్దరు మినహా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా చంద్రబాబు డైరెక్షన్ లో టికెట్లు దక్కించుకున్న వాళ్లే. పురంధేశ్వరి తీరుతో దశాబ్దాలుగా బీజేపీలో ఉన్న నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏపీ బీజేపీని పురంధేశ్వరి టీడీపీ తోక పార్టీగా మార్చేశారని ఆవేదన చెందుతున్నారు. ఈ ఎన్నికల్లో తమకేమాత్రం విజయ అవకాశాలు లేవని కూటమికి స్పష్టంగా తెలుసు. అయినా సరే ఒక విషయంలో మాత్రం చంద్రబాబు పురంధేశ్వరి దత్తపుత్రుడు ఇప్పటికే ఘన విజయం సాధించేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పారేసి మరిది చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో పురంధేశ్వరి అఖండ విజయం సాధించారు. అభిమానుల నుంచి సొంత నియోజకవర్గం వరకు అంతా చీకొడుతున్నా సరే నిస్సిగ్గుగా చంద్రబాబు భజన చేయడంలో, బాబు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో దత్తపుత్రుడు భారీ విజయం సాధించారు. కూటమిలో ఉన్న పార్టీ ఏదైనా సరే అభ్యర్థి మాత్రం తన మనిషే అనేలా చేయడంలో చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఎలాగూ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి కనీసం ఈ విజయాలతోనైనా సంతృప్తి పడుతున్నారు పచ్చ బ్యాచ్. చంద్రబాబు పేరు చెబితే తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశంలో రాజకీయ పార్టీలు కూడా చీకొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి పొత్తు కోసం చంద్రబాబు ఎంత ఆరాట పడుతున్నా బీజేపీ అధిష్టానం దూరంగానే పెట్టింది. కనీసం చంద్రబాబుకి మోదీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత దత్తపుత్రుడి నుంచి మొదలు పెడితే పురంధేశ్వరి వరకు టీడీపీకి బీజేపీకి పొత్తు కుదర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. నిజానికి బీజేపీతో చంద్రబాబు పొత్తు కోరుకున్నది ఎన్నికల్లో విజయం కోసం కాదు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవటం అసాధ్యమని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. కాకపోతే ఎన్డీఏ నీడలో ఉంటే రేపటి రోజున మళ్లీ జైలు ఊచలు లెక్క పెట్టే దుస్థితి పట్టదన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి స్కామ్లోనూ పక్కా ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద కాళ్ల బేరాల ఎపిసోడ్ను కూడా కొనసాగించారు. చివరకు ఏపీలో ఓటు శాతం ఎంతో కొంత పెరుగుతుందన్న ఉద్దేశంతో లాస్ట్ మినిట్ లో టీడీపీతో పొత్తుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాంటప్పుడు ఈ అవకాశాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వీలైనంతగా పురంధేశ్వరి ఉపయోగించుకోవాలి కదా. కానీ దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నేతలను పక్కన పారేసి చంద్రబాబు చెప్పిన నాయకులకు టిక్కెట్లు ఇచ్చి తన లక్ష్యం టీడీపీ ప్రయోజనాలే అని స్పష్టం చేసేశారు. బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించడానికి ఒక్క రోజు ముందు వరకు వరప్రసాద్ కు కనీసం బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన వరప్రసాద్ కి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ చుట్టూ తిరిగారు. చివరకు తిరుపతి బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చంద్రబాబు సూచన మేరకు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. వరప్రసాద్ కి బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ ఇప్పించింది చంద్రబాబే. ఇక కామినేని శ్రీనివాస్ బీజేపీ కన్నా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి. 2014లో కూడా బీజేపీ టీడీపీ పొత్తు కుదిరిన తర్వాతే ఆయన బీజేపీలో చేరి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవిని అనుభవించారు. 2019లో బీజేపీ టీడీపీ మధ్య పొత్తు లేకపోవడంతో కామినేని శ్రీనివాస్ పోటీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరటంతో బరిలోకి దిగారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కామినేని కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలానే ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అలా చంద్రబాబు కాపాడారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట లోక్సభ టికెట్ దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు సన్నిహితులు లేక చంద్రబాబు చెప్పిన వాళ్లకో మాత్రమే బీజేపీ టికెట్లు దక్కాయి.
దశాబ్దాలుగా బీజేపీనే నమ్ముకున్న నేతలకు మాత్రం పురంధేశ్వరి మొండి చెయ్య చూపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు పురంధేశ్వరి. బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాశారు. అప్పటికి బీజేపీతో టీడీపీకి పొత్తు కూడా లేదు. కానీ ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తూ ఉన్న రాజకీయ డిమాండ్కు అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాయటంపై బీజేపీలోనూ చర్చ సాగింది. అలానే స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఆ అరెస్టును ఖండించి తర్వాత 4 ఖర్చుకున్నది కూడా పురంధేశ్వరే. టీడీపీ ప్రయోజనాలను కాపాడటం ఎలా అన్న ఒకే ఒక్క ఎజెండాతో పురంధేశ్వరి ముందు వెళ్లటంపై నాడు సొంత పార్టీలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తర్వాత మద్యం కుంభకోణం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆవిడ అపహాస్యం పాలయ్యారు. అది కూడా చంద్రబాబు డైరెక్షన్ లో సాగిన ఎపిసోడే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల వేళ ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఇక అక్కడితో ఆగలేదు. ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు. నిజానికి ఇలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉండటం వల్లే ఆమె ఇంతకు బరి తెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి దిగారని నాడు బీజేపీ వర్గాలే పేర్కొన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు హోదాలో పనిచేస్తున్నారు పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే బానిసత్వంలో పీహెచ్డీ సంపాదించారు. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి నిస్సిగ్గుగా మరో పార్టీ పల్లకి మోయడంలో సంతోషాన్ని వెతుక్కున్నారు. నమ్మి జిందాబాద్ కొట్టిన పాపానికి అభిమానులను, కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చడంలో కూడా ఘన విజయం సాధించారు. ఇప్పుడు చంద్రబాబు విసిరేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా టికెట్లని బాబు మనుషులకే కేటాయించి బానిసిజానికి కొత్త అర్థం చెప్పేశారు. పనిలో పనిగా జనసేన పెట్టిన తర్వాత తన ఆస్తులను ఒక రేంజ్లో పెంచుకున్న ప్యాకేజీ స్టార్ కరోనా టైంలోనూ ఆస్తుల మీద ఆస్తులు కొనేశారు. బానిసిజానికి ఉన్న బలం అదన్నమాట. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కన్నా చంద్రబాబు దత్తపుత్రుడిగానే తన ఉనికిని బలంగా చాటుకుంటున్న వ్యక్తి. 10 ఏళ్లుగా జనసేనాని టీడీపీ పాలకి మోయటానికి మాత్రమే వినియోగిస్తూ వచ్చిన అత్యంత అరుదైన నాయకుడు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా తన పార్టీని తాను బలహీనపరుచుకుంటూ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ 10 ఏళ్లుగా ఎప్పుడు జనసేన బలపడకుండా, క్షేత్రస్థాయిలో బలం పుంజుకోకుండా, పార్టీ నిర్మాణం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన నాయకుడిగా ప్యాకేజీ స్టార్ రికార్డుని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. అభిమానులు, కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్సభ స్థానాలకు జనసేనని పరిమితం చేసేశారు. ఆ క్షణమే పవన్ తమను మోసం చేశాడని, తమ చేత టీడీపీ పల్లకి మోయించటమే పవన్ లక్ష్యమని ఇటు అభిమానులు, అటు కాపు సామాజిక వర్గం అర్థం చేసుకున్నారు. అయినా టీడీపీ పల్లకి మోయటం మాత్రం పవన్ కళ్యాణ్ ఆపలేదు. తనకు విసిరేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ సగం టికెట్లు చంద్రబాబు చెప్పిన వాళ్లకే ఇచ్చి స్వామి భక్తిని నిరూపించు. యలమంచల్ నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్, భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా అంజిబాబు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ 2019లో అదే నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈసారి జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత ఆ పార్టీలో చేరి టికెట్లను దక్కించుకున్నారు. అలానే అవనిగడ్డ నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి పోటీ చేస్తున్న నిమ్మక జయకృష్ణలు కూడా లాస్ట్ మినిట్ లో టీడీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసి టికెట్లను దక్కించుకున్నారు. వీరిని జనసేనకు పంపి అక్కడి నుంచి పోటీ చేస్తోంది చంద్రబాబే. అలానే రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్ ని ప్రకటించిన తర్వాత అరవ శ్రీధర్ కి టికెట్ ఇచ్చారు. ఈ మార్పు కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చంద్రబాబు చెప్పాలి. అభ్యర్థులుగా ఎవరెవరిని పెట్టాలో కూడా చంద్రబాబే చెప్పాలి. చివరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలన్నది కూడా చంద్రబాబే చెప్పాలి. అంతే కదా మరి. అసలు చంద్రబాబే తన రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టించిన పార్టీ జనసేన అయినప్పుడు అంతా చంద్రబాబు ఇష్టమే కదా. బాబు, ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం,
బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. అభిమానులు, కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టేసిన ప్యాకేజీ స్టార్ అంత గొప్పగా బానిసజాన్ని ప్రదర్శిస్తున్నందుకు బానే లాభపడ్డారు. ఎన్నికల అఫిడవిట్ లో పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. 2018-24 మధ్య 90 కోట్ల రూపాయల ఆస్తులను కొన్నారు. ఇది జస్ట్ రిజిస్టర్ విలువ. ఆ ఆస్తుల మార్కెట్ విలువ 400 కోట్ల రూపాయల పైమాటే. ఈ సమయంలో దత్తపుత్రుడు చేసిన 4 సినిమాల్లో 2 యావరేజ్ గా ఆడితే 2 సినిమాలు డిజాస్టర్. అయినా అన్ని కోట్ల రూపాయలు పవన్ కెలా వచ్చాయి? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతూ ఉంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ 33 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నుంచి వచ్చిన ప్యాకేజీతోనే అన్ని ఆస్తులను పవన్ సంపాదించారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. అటు పురంధేశ్వరి కావచ్చు, ఇటు దత్తపుత్రుడు కావచ్చు, తమ పార్టీ ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో చంద్రబాబుకు విధేయతను ప్రకటించడంలో, టీడీపీ ప్రయోజనాల కోసం పని చేయటంలో ఘన విజయాన్ని సాధించారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.